పవన్ కళ్యాణ్ ప్రసంగంపై టీడీపీ ప్రజాప్రతినిధులు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయమని ఎంపీ టీజీ వెంకటేష్ చెప్తుంటే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చెప్తున్నారు. స్పెషల్ స్టేటస్ పై పవన్ పోరాటం చేస్తామనడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎంపీలకు హిందీ రాదని పవన్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో హరికిషన్ ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సర్వత్రా చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంపై మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యుడు ఎంపీ టీజీ వెంకటేష్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రత్యేక హోదా గురించి పెద్ద ఎత్తున ఉద్యమంలో మాట్లాడుతున్నారు, అలాగే వస్తున్నాయి, అన్ని పార్టీలు కూడా ఏకమవుతున్నాయి. సో ఏ రకంగా రాబోతోంది రాబోయే కాలంలో? అంటే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. ప్రజల డిమాండే అంతిమ డిమాండ్. డెమోక్రసీ కంట్రీలో ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. సో ఎప్పుడో ఒకసారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తల ఉంచుకోవాల్సింది. ఆ తల ఉంచుకునేది బదులు ఇప్పుడే అది ఇచ్చేస్తే బాగుంటుందని మా డిమాండ్. కర్నూలు ఎమ్మెల్యే సంబంధించి సార్ ఈరోజు ప్రత్యేక హోదాకు సంబంధించి జనసేన అధినేత 3 వ్యాఖ్యలు చేయడం జరిగింది. 3 దశల్లో పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. మొదటి దశలో భాగంగా రోడ్లపైకి వస్తాము, రెండో దశలో భాగంగా ఇట్లా ఎంపీలు నిలదీస్తాం, మూడో దశలో భాగంగా రోడ్లపైకి వస్తామని చెప్పి ఎలా స్పందిస్తున్నారు మీ పార్టీ తరఫున? ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానంటే ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు, అన్ని అపోజిషన్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన కూడా మాతో పాటు జత కలిసి ఆయన కూడా పోరాటం చేస్తానంటే మేము కూడా హర్షిస్తాం, ఆయనను ఆహ్వానిస్తాం. కానీ ప్రత్యేక హోదా కోసము హిందీ రావడం లేదు, ఎంపీలకు హిందీ రాక వాళ్ళకి అర్థం కావడం లేదు, ముందు ఎంపీలు హిందీ నేర్చుకోవాలి అని వ్యంగ్యంగా మాట్లాడడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, అది ఇస్తామని మాట ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో చెప్పారు, దానికి బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిమాండ్ చేస్తున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు నిరసన కార్యక్రమాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మొన్న పార్లమెంట్లో అందరం తెలుగుదేశం పార్లమెంటు సభ్యులందరూ పార్లమెంట్లో డిమాండ్ చేసి పార్లమెంటును స్తంభింపజేసినారు, అక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు కలిసి మోడీ గారిని అడిగి అట్లా డిమాండ్ చేస్తున్నాం. వివిధ రకాలుగా చేస్తున్నాం. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసే డిమాండ్ ఒక రకంగా ఉంటుంది, అధికార పార్టీ వాళ్ళు చేసే డిమాండ్ ఇంకో రకంగా ఉంటుంది. జనసేన అధినేత కూడా పోరాటాలు చేస్తానంటున్నారు, మంచిదే, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు అడుగుతూ ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదాతో పాటు మిగతా ప్రామిసెస్ కూడా నిలబెట్టుకోవాలని అడుగుతూ ఉంది. కాబట్టి మేము ఆ డిమాండ్లో ఉన్నాం. ఇన్ కేస్ ఇంకా చూస్తాము వాళ్ళు ఇవ్వకుండా దీనిని తాత్సారం చేసి రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితులు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులను విత్డ్రా చేసుకుంటాము, ప్లస్ ప్రత్యక్ష పోరాటానికి చంద్రబాబు నాయుడు గారితో సహా దిగుతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు.